సొంత కార్యాలు చేసుకుంటే దేవుని కార్యాలు ఎవరు చేస్తారా? రెండో అధ్యాయం 22. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో అందరూ తమ సొంత కార్యములని చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అమ్మా ఎంతో మన ఇంట్లో పనులే. ప్రభు పని ఎవరు చేస్తారు? దేవుని పని ఎవరు చేయాలి? బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, కీర్తన పాడటం, సాఫ్ట్వేర్ చర్చడం, పరిచయం చేయటం, అందరూ సొంత పని చేస్తే దేవుని పని ఎవరు చేస్తారు? మనం దేవుని పని మనం చేయాలి. హల్లెలూయా. దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. నేను నా పనిలో ఉన్నా, తండ్రి పనిలో ఉన్నామన్నాడు. ఆయన తండ్రి పనిలో మనం ఉండాలి. ఆయన పనిలో మనం నిఘనమై ఉండిపోవాలన్నమాట. అలా చేసినప్పుడు నీ చేసే మేలు ఉపకారాలు నీకు ఏదైతే సమస్యలు అవన్నీ కూడా తీరుతాయి. నేను పనిలో ఉన్నాను. యోహాను సువార్త 15:7 అంటారు కదా, నా యందు మీరును నిలిచితే మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు వెతుకుడి మీకు కట్టుడి మీకు అడుగు ప్రతివాడు. ఇక్కడికి అందరికంటే ముందు ఎవరు వచ్చారు? చేస్తారు కమల్ కుమార్ ఎవరు వచ్చారమ్మా? స్తోత్రం. వాడే అందరికన్నా లేచి పనులు చక్క పెట్టుకుని నువ్వు సిద్ధపడి ఇతరు కూడా సిద్ధపరచాలి. ఎజెకియెలు గ్రంథం 35:7 తీయండి. 38:7 నువ్వు సిద్ధంగా ఉండుము. ఇవాళ సుజాత దగ్గర ప్రార్థన శనివారం మన పెద్దగా చేసి పనులు చక్కపరుచుకుని సిద్ధపడి ఎవరిని వస్తాన్ని తీసుకొచ్చి కొన్ని పట్టాత్మడు ప్రభు దగ్గరికి నడిపించమ్మా, ప్రార్థన రండి అని అలాగా ఒక్కరే వచ్చేపోవడం. ఎజెకియెలు 38:7 అంటాడు, నీవు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సొమ్ము అంతటిని సిద్ధపరచు. ఈ అమ్మగారు ఒకరు తీసుకురావాలి, మీరు ఒకరు తీసుకురావాలి, కొత్తోళ్ళు పక్కన మీరు ఒకరు తీసుకురావాలి. అలా తీసుకొచ్చి గది అంటదండి ఇంకెళ్ళిపోద్ది. అయ్యా ఆ పక్కన ఎక్కడ షర్ట్ వేసుకుని మన ప్రార్థన మందులు కొట్టుకోవచ్చు. అర్థమైనా? అది దేవుడు పని చేయాలన్నమాట. ఏదో కొట్టుకుంటుకో చేసిపోవడం కాదు. కొన్ని ఆత్మలు రక్షించాలని కొంతమంది ఈవిడ ద్వారా కొన్ని ఆత్మలు ప్రభులోకి నడిపించాలి. ఈవిడ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించారు, ఎన్ని సంఘాలు కట్టారు, ఎన్ని చర్చలు కట్టారు, ఎన్ని ఆత్మలు రక్షించారు, నా వైపుకి ఎంతమంది తిప్పారో దేవుడి దగ్గర మనం అంతా లెక్కలో చెప్పాలన్నమాట. నేను మీరు అందరూ కూడా వరుసగా నిలబడి తీర్పు జడ్జిమెంట్ జరుగుతుంది వేసే దగ్గర. దేవుని స్తోత్రం. అది కాదు, నువ్వు సిద్ధపడాలి, ఇతరులు కూడా సిద్ధపడతారు. అలా సిద్ధపడితే దానియలు గ్రంథం తీందుకు. దానియలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాలు పోలుంటారు. ఎవరు అనేకులను నా వైపు తిప్పుతారో వారు నిరంతరము ఆకాశ నక్షత్ర జ్యోతిని పోలుతారంట. మీరు అందరూ జ్యోతులు అన్నమాట. అర్థమైందా? మీ నెలకోసారి తెల్లదారికి కొట్టుకోవాలని మీరు రంగు చేలు పెళ్లి కూతురులా వెళ్ళిపోతారు. పెళ్లికెళ్ళి 12:3 బుద్ధిమంతులైతే అనగా ఆకాశ మండలములను జ్యోతి, మీ ఒక జ్యోతి అమ్మా, జ్యోతి ప్రకాశిస్తుంది. ఎంత లైటింగ్ చక్కగా వెలిగిస్తుందండి. మీరు అలా చూసినప్పుడు మిమ్మల్ని చూడగానే అమ్మా యేసుప్రభు నమ్ముకున్నారమ్మా, వందనాలు తల్లి, కూర్చోండి అమ్మా, బస్సు నేను కూర్చోలేను, మీరైనా కూర్చోండి అని లేచిపోతారు బస్సుల వాళ్ళు. మిమ్మల్ని చూడగానే మీ క్రీస్తు స్వరూపం, మీ ముఖం, వేసే ముఖం, ఆ కాంతి కనపడితే వాడు కూర్చుంటాడా? లేచి కూర్చోమ్మా అంటాడు. అదే అది నువ్వు వంటి వస్తువులు ఇవన్నీ దగ్గర ఆంటీ తెలుసు, ఈ తెలుసు చక్క పెంచుకొస్తూ అరంజీకర్ కూతులా ఉంది. అదేరియా చెప్పడమందరం అదేరియా. అయితే మనకి లోపలతో పని మనకే లేదు. మన తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాం, మళ్ళీ ఎలా వెళ్తాం? అది దేవుని యొక్క అందం. అది సరిపోద్ది మనకి. వేరే సోకులు ఎత్తుకోకుండా మరి. అర్థమైందండి? మనకి ఎంత సంఘాలు, మనకి లోక సంఘం విషయాలు మనం పట్టించుకోకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు మనము చేయకూడదు. విశ్వాసే అమ్మ, అన్యుడే. విశ్వాస పుట్టు కుదరదు.
పాస్టర్ గారే, డాక్టర్ గారే, అవునండి. విశ్వాసులే. విశ్వాసులు ఎలా ఉండాలంటే చదువువా 12:3 ఉంది, ఇంకా తీయదా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో, ఎవరు అనేకులను ఆ వైపు తిప్పుతారో. బుజ్జాత గారు ఎంతమంది తిప్పింది ఇక్కడికి, ఇంట్లో గదిలో కలియా అన్ని గొర్రెలు వచ్చాయి, ఇప్పుడు అన్ని జ్యోతి ఆత్మలు వచ్చేసాయి. ఇప్పుడు అలేరియా దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి. రేపు నేను ప్రభులోకి ఎంతమంది నడిపించాలని ఒక గిఫ్ట్ పడేసాయి. అలేరియా ఆకాశ నక్షత్రాన్ని పోలి ఉంటామంట మనం నరండి. మనమంతా జ్యోతిలాగా ప్రకాశిస్తున్నారు. దీపం ఎక్కడ వెళ్తారు, కింద వెళ్తారు, మంచ కింద కొంచెం కింద దీపం లైట్ అందరికీ కనిపిస్తుంది. అలా కనపడాలి. మనం చూడగానే ప్రభు స్తోత్రం అలాంటే ప్రభు స్తోత్రం అనాలి. వందనాలు మనకి వందనాలు చెప్పుకోవడం అంటే ముందు దేవుడికి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఈ చేత దినవృత్తాంతం 2వ గ్రంథము నువ్వు పిల్లలతో ఆడిపియాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 అంటాడు, నా పేరు పెట్టబడిన ఎవరి జనులు మనము? దేవుని జనులు, క్రీస్తు పెట్టాం. మన తండ్రి యెహోవా, మన క్రైస్తువులు, మన కులమంతాల భేదాలు లేవు, అందరూ ఒకే, మనుషులంతా ఒకటే, బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆడ మగ 2 జాతులు. హల్లెలూయా. నా చదువు దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 నా పేరు పెట్టబడిన ఎవరి జనులు? నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెనక్కి చెడు మార్గాలను ఆగండి. అక్కడ దుష్టులాలు చెప్పిన పాపుల మార్గమున అపాసులు కూర్చుని చోటను మరి ఏం తెలియదు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం ఆనందించు, దివారాత్రులు ధ్యానించేవాడు. సినిమాలు చూడకూడదు, చుట్టపిల్లి కాల్చకూడదు, బూతులు తెచ్చకూడదు, చెడ్డ వాళ్ళతో సహవాసము చేయకూడదు. మన దేవుని నమ్ముకున్నాం, మన భయభక్తులు కలిగి ఉండాలి. అవిశ్వాస కుదరదు. ఒక వల్ల 2 కత్తులు కాబట్టి నా అంటే ప్రభు యేసుక్రీస్తు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకోవటం అంటే 2 దేవాలయానికి వెళ్ళారు. ఒక సుంకరి, ఒక పరిశుడు. ముందు ఎవరు చేశారు ప్రార్థన? పరిశుడు. ఎవరు చేశాడు? ఉపవాసం ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, దర్శభాగం ఇస్తున్నాను, అన్ని చేస్తాను, డబ్బా వాళ్ళు వాగి చర్చించి చేసుకుని గట్టిగా చేశాడు. ఊళ్ళో దేవుడు చూసి కూర్చో ఉన్నాడు. మరి సుంకరు ఏం చేశాడు? ధ్యాన మనసు తగ్గించుకుని రొమ్ము కొట్టుకొచ్చు, నేను ఘోరమైన పాపిని ప్రభా నన్ను క్షమించమన్నాడు. దేవుడి స్తోత్రం. పరిసైడు ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడికి ఇష్టమనేది. పరిసైడు హెచ్చించుకున్నాడు. ఆ చర్చిలోకి ధాన్యం ఎలా పట్టుకొచ్చాడు? అందరూ చూస్తున్న కళ్ళన్నా గంపకి వెళ్ళిపోయి ఎంత ధాన్యం గంపుతో మోసుకొచ్చేస్తాడు పైకి. అందరూ చూసాయి, బాబు ధాన్యం పట్టుకొచ్చేస్తాడు దర్శభాగం అని. అంటే చూపులో కూడా వేషధారణ, అసూయ. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అలాగ అందరూ చూసేలా కాదు, రహస్యముగా. స్తోత్రం. దేవునికి తెలుసు ఏమిచ్చావో, ఎంత ఇచ్చావో. 5 రూపాయలు కవర్లో పెట్టి మైకాలో చదవమన్నాడు. అంటే పేరంతా ఊరంతా వినపడాలి, వాళ్ళని ఆయన ఇచ్చాడు అన్నాడు. అది గొప్ప, అది వేషధారణ. అది దేవుడికి ఇష్టమైంది. నా భక్తి నా పేరు మర్చిపోరు అంటారు. ఓ భర్త దాన్ని ఇస్తే మీరు ఇచ్చావు లేదు ఎవరు తెలుసు? మరి మైకాలు చదవడం అంటే అది వేషధారణ. నా పేరు చదవడం కోపం వచ్చి గురుమానిస్తున్న గుడికి పోలు కూడా ఉన్నారు, కోపం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రసవం చేస్తే కోపం, పొడుచుకుంటే కొన్ని మాటలు, సూర్యుల్లో కూర్చుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంకో చోటకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళొచ్చా? సగం వేసి పెట్టొచ్చా? కడ వరకు అంచు వరకు బాగా నమ్మకమైన అందులోనే ఉండాలి, అక్కడే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే చర్చి మాత్రం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మనము ఒక దేవుళ్ళలోకి వచ్చామంటే కడ వరకు మనము నమ్మకస్తులుగా అన్నాడు కదా. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకడం అంటే చెడు మార్గాలు విడిచిపెట్టారమ్మా. ఇప్పుడు నన్ను కూర్చున్న చోట కూర్చుంటే
మాట మాట మీద ఏమవుతుందంటే పేసి వస్తుంది. అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. దుష్టులు ఆలోచన చెప్పినా ఎదకాల దేవుడు మనం దివారాత్రం ధ్యానించేవాడు గ్రంథాన్ని ఆది కాండం కానించి ప్రాణ గ్రంథం రోజు చదువుకుంటూ ఉండాలి. అలా ధ్యానించాలి. యెషయా గ్రంథం ఇప్పుడు 55 అంటాడు, యెహోవా మీకు దొరికే కాలమునందు ఆయన వెదకుడి, సమీపములో ఉండగా ఆయనను సమీపం అంటే దగ్గర. యేసే మనకు దగ్గరగా ఉంటాడు. మనం ప్రార్థన చేసుకొని యేసే మనకు దగ్గర అయిపోతాడు. 140వ కీర్తన 18 తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరూ యెహోవా ఎలా ఉన్నారండి? సమీపంగా. సమీపం అంటే దగ్గరగా ఉంటాడు. కాబట్టి మన ప్రభువు యేసుని మనము దగ్గరగా చేర్చుకోవాలంటే సామెత గ్రంథము 9వ అధ్యాయము 11 సామెతలు 9:11 అంటాడు, నా అంటే ప్రభు యేసుక్రీస్తు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, జీవించే సంవత్సరములు సరే జీవించే సంవత్సరములు అదే అంటే మెలకు వచ్చేద్దాం. నిద్ర కాదు, రెప్పాంతా లేదు, కులిపాటాటకూడదు. అది పరంగా చెప్తున్నప్పుడు మెలకు వస్తుంది. ఎందుకొస్తుంది బాగుంటుంది కదా, అందరూ సొమ్మిది. మీరు కూడా చెప్పవచ్చు మరొక భాష అనేది అల్లుని పోటానికి కూడా దూతలంట దేవునికి గాన ప్రతిగానాలు శబ్దంతో గడప కమ్ములు పునాదులు అదిరిపోయినట్టుగా పరిశుద్ధుడు 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 అని శబ్దముతో ఎలాగా చెప్తున్నాడు. నా సామెతలు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు. హల్లెలూయా. మనం ఒక సంవత్సరం గడిచిందంటే దేవుని కృప, ఒక క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాం. రోజు గడిచిందంటే దేవుడి కృప అనుకోవాలంటే రోజు దేవుడు మనకు మేలు చేస్తాడు. కాబట్టి ఆయన నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికమా. అందుకనే యెహోవా కొరకు యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారంటే నూతన వారి పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుతారు. యేసు వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషులు నమ్మొద్దు, మనుషులు అడగొద్దు, మనుషులు ఆధారపడొద్దు. నీ విశ్వాసమే నీ నమ్మకమే నీకు కలుగును కాలేదు. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. రాజు సరిపోయి ఎన్ని రోజులు అయింది? 4. ప్రభువారు ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచేవారు మరలా తిరిగి లేచారు లేదా? మార్తా మరియం ఏడుస్తున్నారు అవిశ్వాసంతో. ప్రభువారు 4 రోజులకు వచ్చారు. ఇంకేది నాయన కులిపోయి వాసన వచ్చేస్తాడు, నా తమ్ముడు చనిపోయి లాజరంటే యేసు ప్రభువారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరలా తొలిగేస్తాడు. నరండి సమాధి కాడికి వెళ్ళి రాయి తీయించి ఒక మాట లాజరు బయటికి రమ్మంటే బయటకు వచ్చేసాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవం ఆయనే, ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకుంటాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం. దేవుడి సన్నిధిలో. అందుకు కాబట్టి పెందలకాడ లేవండి ఆదివారం ఆ శనివారం పెందలకాడ లేవండి. మేము పనులు త్వరగా సిద్ధపరచుకోండి, చురుగ్గా ఉండండి, ఆసక్తితో ఉండండి, ప్రార్థన పనులుగా ఉండండి. నిద్రమత్తు సోమతను బద్దకొస్తుగా ఉండకూడదు. మనం చురుగ్గా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమైనా మోసవేసేవాడు కాదు. ఎంత ఘోర పాపాత్మ వచ్చినా నేను ప్రేమిస్తానని చెప్పాడు. తర్వాత సామెత గ్రంథము 8వ అధ్యాయము 17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కరిమియు నీతియు న్యాయమైనవి, మేలు బంగారు కంటే అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలం మంచిది. తర్వాత ప్రశస్తమైన వెండి కంటే తర్వాత నీతి మార్గముల యందును నేను నడుస్తున్నాను, నన్ను ప్రేమించే వారిని చెప్పడాలి. దేవుని ప్రేమించే వారికి ఆస్తికర్తలుగా చేస్తాను. వారి నిధులన్నీ దేవుని నమ్ముకోలేదు, ఎవరు చెడిపోలేదు. 100 ఎకరాలు పాడైపోతారు, గాలితో పరుచుకుంటుపోయి
ప్రభు నమ్ముకున్నవాడు ఇచ్చిగానే ఉంటాడు. అన్ని నామం కంటే పైనాము. నేను తలగా ఉంటాను తోకగా అనుకోవడం వచ్చి దీని అది కాబట్టి యేసు చూడండి, ప్రభు త్వరగా వస్తున్నాడు. అనుకూలమైన సమయంలో అబ్రహాం దేవుడు పిలిచినట్లుగా అలాగే దేవుడు కూడా మనల్ని పిలుస్తాడు. మెలుగు కలిగి ఉండాలంట, ఆసక్తితో ఉండాలంట, పెందలగానే లేచి ప్రార్థించాలి. ప్రతి శనివారం సాయంకాలము ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఒక పూట ఉపవాస ప్రార్థన. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నారు. చెప్పండి, 2 రోజులు 40 రోజులు. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది. మోసే 40 రోజులు ఉన్నారు. చేప ఉపవాసం ఉంది, కాక ఉపవాసం ఉంది. అందరూ ఉపవాసాలతో ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం కూడా వారానికి ఒక పూట ఉపవాసం ఉండాలి. టీ కూడా తాకూడదు, నీ కూడా తాగలేదు. ఇప్పుడు యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. వాళ్ళు చూడండి ప్రార్థన ఎలా చేసినారు. 3:5. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన వస్త్రములను రాజవస్త్రం తీసివేసి తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది టీ కూడా తాకూడదు, నీరు కూడా తాకూడదు ఉన్నారు. వాళ్ళంత కఠినమైన ఉపవాసం. యోన వెళ్ళి 3 రోజులు అగ్నివర్షం వస్తుంది, ఈ ఊరు కాలిపోతుందని చెప్తే గొగ్గోలెత్తిపోయి వాళ్ళు ప్రార్థించారు. ఎలాంటి ప్రార్థన? చాలా ఘోరమైన ప్రార్థన చేశారు. చదివిన తర్వాత నినివే పట్టణపు వారు మనం లైవ్ కాకుతున్న కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు. తర్వాత ఎద్దులు కానీ పశువులు కానీ ఎద్దులు కానీ గుర్రాలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి బలత్కారమును మానివేయలేను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకుని మనుషులు మనపూర్వకముగా తిరిగి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎవరో చెప్తారట కాదు, మీలో మనస్సు పూర్తిగా మనపూర్వకం మీకు ఇష్టపడి రావాలంటే ఇక్కడ. హల్లెలూయా. ఎవరు చెప్తే కాదు, చెప్తారు మంచిదే. మనకు కూడా మనపూర్వకంగా పేతురు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటాడు. పేతురు 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగితే ఏమన్నాడు? నేను నిజంగా నిన్ను మరి యేసుప్రభు సిలువేసినప్పుడు పేతురు ఏం చేశాడు? అబద్ధము ఆయన ఎవరో నాకు తెలియదు. నిజంగా ప్రేమిస్తున్నావు కదా, మరి యేసుప్రభు అంటే తెలియదు అన్నది అబద్ధం. చూసారు, భయపడ్డాడు. నన్ను అక్కడ తీసుకెళ్ళి సిలువేశాడు. అలాంటి పేతురు ఆయన ప్రసంగం చేస్తే 3000 మంది మారు మర్చిపోతారు. పేతురు మాట రాయి మీద సంఘం కట్టాలని చెప్పారు. అంత అద్భుతాలు చేసే పేతురు మరి కరక ఏమైపోయాడంటే మనసు సూడిపోయాడు. దీనివల్ల కర వరకు అంచు వరకు సూడిపోకుండా నమ్మకస్తులుగా మనము స్తోత్రం. తర్వాత చదవండి. మనుషులు ఏది పుచ్చుకోకూడదు, నీళ్లు కూడా తాగలేదు. నినివే పట్టణపు వారు దేవుని తమ చిన్నడతలను మానివేసి మనస్సు పూర్తిగా దేవుని వేడుకుంటే
అని దూతలు ఆ. నినివే పట్టణములో నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై హల్లెలూయా. దేవుడికి ఏమొచ్చేసిందండి? జాలి పుట్టిందంట, ప్రేమ కలిగింది. అవి బాబోయ్ వీళ్ళు చనిపెడదాం అనుకున్నాను, వీళ్ళు ప్రార్థన చాలా ఘోరంగా ఉంది, నాకు దేవుడు జాలి పుట్టి ప్రేమ కలిగి వచ్చే ఉగ్రత అగ్నివర్షం ఆపేసి వాళ్ళు మంచిగా చేశాడు. దేవుడి స్తోత్రం. వాళ్ళ ప్రార్థన నుంచి దేవుడు అపాయాల్ని తప్పించాడు, అగ్ని వర్షాన్ని ఆఫ్ చేశాడు. అపాయం రాకముందే ఉపాయం కనిపెట్టాడు. ఎప్పటికైనా మన ప్రార్థన శ్రమలు వచ్చినప్పుడు కాపాడుతుందండి. అది తుప్పుని ఊరిపోదు. ఏదో టైంలో ఆ ప్రార్థన ఆగిపోతాడు. శ్రమలో ప్రార్థించాలి, కష్టాల్లో ప్రార్థించాలి, శోధనలో ప్రార్థించాలి, ఇరుగుల్లో ప్రార్థించాలి. ఇచ్చిన ప్రార్థన చేయాలి, నిత్య జీవితంలో సభ్యతగా ఉండకూడదు. అందుచేత దేవుని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రభు త్వరగా వస్తాడు, ఆలస్యం చూపుడు. కాడి ప్రార్థన రండి, దేవుని సన్నిధిని సృష్టించని కనపడతాడు. ఈ నోటు పడ్డాన్ని కూడా ప్రభు చెప్పండి, అద్భుతాలు చేస్తాడు. దేవుని మాటలు దీవించుకుంటాడు. సాక్ష్యాలు చెప్పండి.